భారత రాజ్యాంగం ఎందుకు గొప్పది? భారతదేశాన్ని నడిపేది ఎవరు? ప్రధాన ప్రభుత్వమా? కాదు. ఈ దేశాన్ని నడిపేది ఒక పుస్తకం, అదే భారత రాజ్యాంగం. ఇది లేకపోతే మన స్వేచ్ఛ, మన హక్కులు, మన భవిష్యత్ ఉండేవి కావు. రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అంటే దేశానికి మూల చట్టం. ఎవరు ఎలా పాలించాలి, ప్రజల హక్కులు ఏమిటి, ప్రభుత్వ బాధ్యతలు ఏమిటి, అన్నిటికీ మార్గదర్శకత్వం ఇదే. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందుకే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ మహా గ్రంథానికి ప్రధాన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక మంది సభ్యులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి తయారు చేశారు. ఇది ప్రపంచంలో పొడవైన లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి. ప్రతి పేజీ వెనుక దేశ భవిష్యత్తు ఉంటుంది. మనకు ఇచ్చిన గొప్ప వరం ఇది. సమానత్వం హక్కు, స్వేచ్ఛ హక్కు, విద్యా హక్కు, న్యాయం కోసం కోర్టుకెళ్లే హక్కు. రాజ్యాంగం చెప్తుంది ప్రతి భారతీయుడు సమానం. జాతి, మతం, లింగం ఆధారంగా వివక్ష ఉండదు. ఇది మన గౌరవాన్ని కాపాడే రక్షణ కవచం. ప్రజాస్వామ్య బలం. మన దేశం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల పాలన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనం ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎంచుకుంటాం. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే న్యాయ వ్యవస్థ ప్రశ్నిస్తుంది. స్టూడెంట్స్, రాజ్యాంగాన్ని చదవండి, అవగాహన పెంచుకోండి, బాధ్యత గల పౌరులుగా ఎదగండి. రాజ్యాంగాన్ని తెలుసుకున్న యువతే నిజమైన దేశ భవిష్యత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.